చికెన్ పకోడా ఫ్రెండ్స్, ఇది చికెన్ పకోడా చేస్తున్నాను. దీన్ని బాగా 2 మాటలు వాష్ చేసుకున్నాం. చికెన్ బాగా వాష్ చేసేసాను. దీంట్లో రుచికి తగ్గ ఉప్పు, ఒక చిటికెడు పసుపు పొడి, ఇప్పుడు దీంట్లో ఒక లెమన్ పిండి వేస్తాము, హాఫ్ డబ్బా. దీంట్లో 2 నిమిషాలు బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి 1 స్పూను, మిరియాల పొడి 1 హాఫ్ స్పూను, గరం మసాలా 1 హాఫ్ స్పూను, కారం 2 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, రైస్ పొడి 1 స్పూను, కార్న్ఫ్లవర్ 1 స్పూను, శనగపిండి 2 స్పూన్లు. దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. బాగా మసాలా అంతా కలిపేటము. కొలతలు ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడే మనకు పకోడా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్, ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 2 రెమ్మల పచ్చికరివేపాకు, ఫుడ్ కలర్ఫుల్గా రావాలని 1 హాఫ్ స్పూను. ఈ విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. దీన్ని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము. మూత పెట్టేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నాము. ఇవి నానిపోయింది. ఇప్పుడు దీన్ని పకోడా వేసుకున్నాము. ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో 1/2 కేజీ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ చేసుకుంటున్నాను. వేసుకుంటున్నాను. కలుపుకోవాలి. చేస్తాను. మంట హైలోనే కలుపుకోవాలి. చూడండి, చికెన్ పకోడా అయిపోయింది. మళ్ళీ పుడుతూ ఉంది. చికెన్ పకోడా చేసేస్తాను. ఇప్పుడు దీంట్లో మనం జీడిపప్పు లైట్గా ఫ్రై చేసుకున్నాను. చూడండి, క్రిస్పీగా టేస్ట్ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకున్నాం. చూడండి, ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. 3 ఆనియన్, 1 నిమ్మకాయ. ఇప్పుడు నిమ్మకాయ దీంట్లో పిండుకొని తింటుంటే క్రిస్పీగా టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.